రానున్న పార్లమెంట్ ఎన్నికలో మూడోసారి బీజేపీ గద్దెనెక్కితే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలగిస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యేలు గతంలోనే ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. ఇటు తెలంగాణలోనూ అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ బీజం వేసిందని, దానికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆద్యం పోస్తున్నారని హెచ్చరించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డితో ప్రమాదం పొంచి ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రాన్ని మోదీకి కట్టబెట్టడం ఖాయమంటున్న గాదె ఇన్నయ్యతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం కష్టమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు గాదె ఇన్నయ్య గారు. ప్రజెంట్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు అటు రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారని కూడా వారు చెప్పడం జరిగింది. ఇంతకీ ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత? దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు తెలియజేయడానికి తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చెప్పడం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం తన ఆటను మొదలు పెట్టబోతుందని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది అంటారు? అంటే కేంద్రంలో ఇప్పటివరకు 10 సంవత్సరాల బీజేపీ పాలన చూసిన తర్వాత మోడీ, అమిత్ షాల యొక్క ఆట జూదం, వాళ్ళ యొక్క వికృత చేష్టలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ 16 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలని కాదని వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళకి వంది మాగదులు ఉన్నోళ్ళు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళో, వాళ్ళకి జిందాబాదులు కొట్టేటోళ్ళకి వాళ్ళు ఏదైతే పట్టం కట్టిండ్రో ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి రాష్ట్రంలో కూడా వాళ్ళు అక్కడ బీజేపీ రాష్ట్రాల పాలనని ఏర్పాటు చేయగలిగిందంటే ఇక వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలం చూసిన తర్వాత 16 రాష్ట్రాల్లో వాళ్ళ వికృత చేష్టలు చూసిన తర్వాత వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఎట్లా కూని చేసిండో, బజారు పాలు చేసిండో, నవ్వుల పాలు చేసిండో చూసిన తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మూడవ పర్యాయం మోడీ, అమిత్ షాల నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ పాలన, ఎన్డీఏ పాలన కనుక ప్రారంభం అయితే వస్తే ఈ దేశంలో ఇక సెక్యులరిజం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదని నేను చెప్తలేను. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే పక్క రాష్ట్రానికి చెందినటువంటి కర్ణాటక ఎంపీ బహిరంగంగా మీరు మూడవసారి మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వాన్ని రావడానికి మీరు దోహదపడండి, సహకరించండి, ఈ రాజ్యాంగాన్ని మార్చిపడేస్తామని వాళ్ళే ఓపెన్గా ప్రకటన చేస్తున్నప్పుడు ఇక రాజ్యాంగం లేకపోతే, ప్రజాస్వామ్యం లేకపోతే, సెక్యులరిజం లేకపోతే, ఫెడరలిజం లేకపోతే ఇక ఈ దేశం ఏముంటుంది? కాబట్టే రాబోయే ప్రమాదం ఒకవైపు మేము చూస్తూ ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది పొంగులేటి రూపంలో మనం చూస్తూ ఉన్నాము, రేవంత్ రెడ్డి రూపంలో జరుగుతున్న వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రజలకు చెప్పాలి. అంటే వీళ్ళు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళు ఎప్పటి నుంచి బీజేపీ హైకమాండ్కి టచ్లో ఉన్నారంటారు? మీకైతే తెలుసు, నేను కొత్తగా చెప్పేది కాదు, అది బహిరంగంగా మనందరం చూసినాం, అది బహిరంగ రహస్యమే. ఆయన బీజేపీ తోటి 6 నెలలు 8 నెలలు మంతనాలు చేసినప్పుడు బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నరు, అర్ధరాత్రి మీటింగులు అన్నీ చేసినాయని మనం చూసినాం, మీడియా సాక్షిగానే మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఆయన బీజేపీతో చెప్పిన మాటలు ఏంటి? బీజేపీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వాన్ని ఇంతమొందించలేం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా పోతా, నాకున్నటువంటి సమాచారము, నాకున్నటువంటి అనేక మంది ద్వారా అందినటువంటి అవగాహన మేరకు బీజేపీ ద్వారా సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ ద్వారా పోయి నేను వాళ్ళ ఆ ప్రభుత్వాన్ని దించిన తర్వాత అప్పుడు మన సెకండ్ ఎపిసోడ్లో మనం అప్పుడు చేయాల్సింది చేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ ద్వారా చేయలేము అనేది ఒకటి. రెండవది, అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి అనేక మంది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నాయకులందరూ పెట్టింది వాళ్ళందరూ కూడా కవితను అరెస్ట్ చేస్తే కొంత మన ముఖం తెలివి ఉంటుంది, లేకపోతే కేసీఆర్, కాళేశ్వరం కేసులు పెడితే కొంత ముఖం తెలివి ఉంటుంది. అంటే ఈ రెండింటి మీద కూడా ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర అమిత్ షా, మోడీల నాయకత్వం వీళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల బయటికి పోయేటోళ్ళు పోయిండు, ఉన్నోళ్ళు ఉన్నారు, ఫలితాలు అసెంబ్లీలో ఏమొచ్చినాయో అవన్నీ చూసినాం మనం. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత
వాళ్ళు నిర్ణయించుకున్న రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, వాళ్ళ అగ్రిమెంట్ ఏదైతుందో, వాళ్ళ ఒప్పందం ఏదైతుందో, వాళ్ళ అవగాహన ఏదైతుందో దాని ప్రకారం వాళ్ళు ఆ రోడ్ మ్యాప్ని వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. దాంట్లో పొంగులేటితోటి వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు టచ్లో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అనేక విషయాలని వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళుగా, రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళుగా 5 సంవత్సరాల పాలన కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిందో దానికి మోసం జరగబోతున్నది. దానికి కుట్ర కుతంత్రాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏదో చెప్తారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగడు అన్నట్టు ఇప్పుడు అసలు ఎవడు ఏమవుతుండో, ఎక్కడ ఏ పార్టీలో ఉంటాడో, ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది నాయకుల కోసం కాదు, కార్యకర్తల కోసం కాదు, ప్రజలకి అవగాహన కలిపి ప్రజలకి చెప్పడం కోసం, వాస్తవాలు చెప్పడం కోసం, విషయాన్ని చెప్పడం కోసం చెప్తున్నాం. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనకి ప్రమాదం ఎవరి వల్ల ఉందో ఆ ప్రమాదం నివారణ కోసం మనం ప్రయత్నాలు చేయాలి. ప్రమాదం ఉన్నోన్ని అడ్డు తొలగించుకోవాలి, వాళ్ళ పట్టం కట్టొద్దనే అభిప్రాయంతో మేము చెప్తున్న విషయాలే. కానీ ఇక్కడ ఇది బీజేపీలో ఉన్న వ్యక్తుల మీద కోపం కాదు. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, వీరి మధ్య చర్చలు జరిగినప్పుడు ఏదైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ నాయకుడు ముఖ్య నాయకుడు వెంబడైనా సరే, మా వెంబడి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఒక చర్చకు వస్తూ ఉంటుంది రాజకీయ నాయకుల మధ్యలో. అయితే వీరు ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఇద్దరు నాయకులు ఈ ప్రపోజల్ ఏమైనా పెట్టారంటారా? వాళ్ళు చాలా స్పష్టం, మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకి వాళ్ళు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం ముందు వాళ్ళు ఎక్కడ ఓటర్లో ఉన్నారు. అక్కడనే మనకు నలుగురు, బట్టి కానీ, పొంగులేటి కానీ, రేవంత్ కానీ, తర్వాత ఇంకొకరు ఉత్తమ్ కానీ, వీళ్ళ నలుగురు ఒక్కొక్కరు మా 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 వెనకో ముందో పక్కనో ఏదో ఒకటి కానీ రైటు లెఫ్ట్ ఏదో చెప్తారు కదా, మా 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 బలం ఇంత అని చెప్పి వాళ్ళు ఏఐసీసీకి వాళ్ళు ఇచ్చిండ్రు. అది ఓపెన్ లెక్క. అది దాంట్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు 22 మందిని, పొంగులేటి 12 మందిని, కోమటిరెడ్డి కాదు, ఉత్తము రెడ్డి పలానా ఇంత అని, బట్టి పలానా ఇంత అని ఇచ్చుకున్నారు. ఆ లెక్కలు బహిరంగమే కదా, ఓపెన్ కదా. నేను చెప్పేది అవసరం ఏం లేదు, అది అందరి దగ్గర ఉన్న లెక్కలే, అందరికి తెలిసిన విషయమే. ఆ లెక్కల ప్రకారం ఉన్నది. అయితే ఇది పెరుగుతుంది. మేము కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు, పండమంటే పంటారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, ఏ కండవ కప్పుకోవాలా, ఏ వేసం దాన్ని వేయాలంటే వేస్తారనే దానికి వీళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అది పెరుగుతుంది. వీళ్ళని చూసి ఇంకా ఎక్కువ మంది వస్తారనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళైతే ఈయన 12 అంటాడు, ఆయన 22 అంటాడు. మరి రేపు రానున్న రోజుల్లో అసలు బీజేపీ ఎవరిని ఎంచుకుంటారు? బీజేపీ లక్కీ లాటరీ తీస్తుందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మరి నాగపూరు ఆర్ఎస్ఎస్ కేంద్రం ఎవరైతే బెటర్ అనుకుంటారా, ఎవరు నమ్మకస్తుడు అనుకుంటారా చూడాలిగా. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యలో కావచ్చు, రేవంత్ రెడ్డి మధ్యలో సఖ్యత ఉందంటారా? అసలు సఖ్యత ఎక్కడిది? ఇప్పుడు మనం చూస్తలేమా? ఆయన ఓపెన్గా ఖమ్మంలో కానీ బయట కానీ నేను నెంబర్ 2 అని మీడియా ముందు చెప్తున్నాడు. లేకపోతే నేను ఎప్పటి ఫలానా టైం అవుతారని చెప్తలేడు. తెలంగాణ రాష్ట్రానికి నేను మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా అని ఓపెన్గా చెప్తున్నాడు. నేను చెప్పేది కాదు కదా, ఇది నా మాట కాదు. ఇది మీడియా ముందే ఆయన కానీ ఆయన అనుచరులు కానీ స్వయంగా చెప్పుకుంటున్నటువంటి విషయాలు ఇవి. నెంబర్ 2 అని ఆయనే చెప్తాను కదా, ముఖ్యమంత్రి ఎప్పటికైనా అవుతా అని ఆయనే చెప్పుకుంటుండు కదా. ఇక నేను చెప్పేది ఏమన్నది ఇక్కడ? నా మాట కాదు ఇది. కాబట్టి వాళ్ళ మాటల ప్రకారం కాకపోతే దాని వెనుక ఉన్న కుట్రని మాత్రం నేను బయటికి చెప్తున్నా. దాని వెనుక ప్రజలకు జరిగే మోసాన్ని మాత్రం నేను చెప్తున్నా. కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పుకునే. ఒక్కొక్క సందర్భంలో నెంబర్ 2 అన్నారు. అసలు నెంబర్ 2 ఉందా లేదా మనకు తెలియదు. మరి ముఖ్యమంత్రి చెప్పలే, చట్టం చెప్పలే, రాజ్యాంగం చెప్పలే, ప్రభుత్వం గెజిట్లో అయితే ఎక్కడ లేదు. మరి అయితే వీరిద్దరిలో హైకమాండ్ ఎవరిని నమ్మచ్చు అంటారు, ఎవరిని నమ్మకపోవచ్చు అంటారు? నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ, అమిత్ షా, మోడీలు వాళ్ళకి పొంగులేటి వైపే ఎక్కువ మొగ్గున్నట్టుగా నాకున్న అవగాహన మేరకు, నాకు తెలిసిన సమాచారం మేరకు నేను చెప్తున్నా. కాకపోతే వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు ఎట్లుంటుంది, మ్యాథమెటికల్ లెక్కల ప్రకారం ఉండదు. వాళ్ళ అవసరం కొద్దీ ఎవరినైనా ఎప్పుడైనా ఏదైనా చేస్తారు. అస్సాంలో ఏం చేసిండ్రు, ఇక్కడ మన మహారాష్ట్రలో ఏం చేసిండ్రు,
లేకపోతే ఇంకో దగ్గర ఏం చేసిండ్రు అన్నీ చూసినాం కదా. కర్ణాటకలో ఏం ఇప్పటివరకు 16 రాష్ట్రాలు ఏం చేసినా మనం చూసినాం. కాబట్టి వాళ్ళు రేపు ఆ, వాళ్ళ అవసరాలు ముఖ్యం. ఇక్కడ సిద్ధాంతాలు లేకపోతే న్యాయము, చట్టము, లేకపోతే రాజ్యాంగం ఇవన్నీ ఏముండవు. వాళ్ళ అవసరాల మేరకే వాళ్ళు ఈ ఆట ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన కవితా విషయంలో కూడా చూసినాం. చాలామంది ఏమనుకున్నారంటే హైకోర్టు, సుప్రీంకోర్టు లేకపోతే ఇంకేదో ఆపినారనుకో, ఏది ఆపలే. వాళ్ళు అరెస్టు చేయాలనుకున్న రోజు సుప్రీంకోర్టులోకి 19వ తారీఖు వరకు గడువున్నా ఆగిందా ఏమన్నా? అవి ఏముండవు. గుదుపుందందే బర్రే. కాబట్టి వాళ్ళు ఆడదలుచుకున్నప్పుడు వాళ్ళు ఆట ఆడతారు. వాళ్ళు వాలీబాల్ ఎప్పుడు ఆడాలా, ఫుట్బాల్ ఎప్పుడు ఆడాలా, క్రికెట్ ఎప్పుడు ఆడాలా, బ్యాడ్మింటన్ ఎప్పుడు ఆడాలా, వాళ్ళు ఆడదలుచుకున్నప్పుడు ఆడతారు. వాళ్ళు ఎవరిని దించాలా, ఎవరిని ఎక్కియాలా, ఎవరిని బీ టీమ్గా పెట్టుకోవాలి. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకున్నాం మనం? బీ టీం ఎవరన్నారు? మీడియా అంతా ఏమన్నది? వైసీపీ అన్నది. మరి వాళ్ళు ఎవరని చెప్పాలా? మరి టీడీపీ కావచ్చు, దాంతోపాటు అంటే ఎక్కలే అంటే మనం ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరం మనం తప్పని చెప్పాలన్నా మరి? కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న ఆటలో మనందరం సమిధులవుతున్నాం. మనందరం మొత్తంగా కూడా నష్టపోతున్న తెలంగాణ సమాజం కాదు, భారతదేశ ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు, పేద వర్గాలందరూ కూడా దీంట్లో హిందువులు, క్రిస్టియన్లు, సమస్త మతాలన్నీ కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఈ విషయాలని నేను మీడియా ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. కానీ ఇక్కడ ఇది కాంగ్రెస్కి నష్టమా, బీఆర్ఎస్కి లాభమా, బీఆర్ఎస్కి నష్టమా, కాంగ్రెస్ లాభమా కాదు. మేము రాబోయే బీజేపీ ద్వారా పార్లమెంట్ ఎన్నికల ద్వారా జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ దేశానికి జరగబోయే నష్టాన్ని చెప్పడం కోసం చెప్తున్నా. ఇది నా బాధ్యత. అంటే మనం గత 10 ఏళ్ల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇలా అనేక మంది రాజకీయ నాయకులపైన ప్రయోగించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము బీజేపీ. వీళ్ళు ఏదైతే అధికారులను ఈడీని కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇట్లా మధ్యలో కొంతమంది నాయకులు పావులుగా మారుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. దాంట్లో ఏం అనుమానం లేదు. అధికారులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీని నమ్ముకున్న ఓట్లేసిన ప్రజలు కావచ్చు, అందరూ ఇక్కడ నష్టపోతున్నారు, బలిపరుషులు అవుతున్నారు. దాంట్లో ఏం అనుమానం లేదు. అది కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, ఏ ప్రభుత్వాలైనా కానీ పాలకులు అనేవాళ్ళు వాళ్ళ ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ చట్టము, రాజ్యాంగము, విలువలు, సాంప్రదాయాలు అనేవి ఏవీ లేవు. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టు కేంద్రము అది సిబిఐ రూపంలో, ఐటీ రూపంలో, లేకపోతే ఈడీ రూపంలో, ఇంకే రూపంలో వచ్చినా అరే ఎన్నికల కోసము భారత సరిహద్దులో పుల్వామా పేరుతోటి యుద్ధాన్ని చేసిందంటే కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు దుర్వినియోగం చేసిందంటే ఏం చెప్తాం చెప్పు. కాబట్టి ఇవాళ వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం ఆడుతున్న ఆటలో బలవుతున్నారు. అధికారులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఓట్లేసిన ప్రజలు బలవుతలేరా? నష్టపోతలేరా? వాళ్ళు చెప్పిన వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళు చెప్పించిన అరచేతిలో వైకుంఠం చూసి బలవుతలేరా? బలవుతున్నారు, మోసపోతున్నారు, దగాయితున్నారు. కాబట్టి అందుకనే మాలాంటి వాళ్ళం మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, నాయకులు ముఖ్యం కాదు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక ప్రజాస్వామ్యం ఉంది, మనకు ఒక చట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాటిని కాపాడుకునే క్రమంలో ప్రమాదం ఏదైతే మన అంచుల్లో వచ్చి ఉన్నదో, మన ఇంట్లోకి వచ్చి ఉన్నదో, మన దగ్గరకు వచ్చి ఉన్నదో, కాబట్టి ఈ ప్రమాదాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన శక్తిగా ఉన్న బీజేపీ ఈ దేశంలో ఈరోజు మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు, కలిసి తినొచ్చు, కలిసి తాగొచ్చు, కలిసి డబ్బులు పంచుకోవచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. కానీ ఈరోజు వాళ్ళొక ప్రమాదకరమైన ఈ దేశానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఏదైతే ప్రమాదం ఉన్నదో దాని పట్ల ప్రజలందరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందనేది నా అభిప్రాయం. బీజేపీ రూపంలో రేపు ఈ తెలంగాణకు జరగబోయే నష్టాన్ని కూడా ఇప్పటి నుంచి మనందరం తెలుసుకోవాలి, దాన్ని ఆలోచించాలి, చర్చించాలి. చావళ్లలో కానీ, బొడ్రాయిల కాడ కానీ, 4 కూడల కాడ కానీ
కళ్ళు కాంపౌండ్ కాడ, సారా కాంపౌండ్ కాడ, బ్రాండ్ షాపుల కాడ, లేకపోతే అన్ని రకాల పనులు జరిగే కాడ ఈ చర్చ చేయాలి అనే ఉద్దేశంతో నా అభిప్రాయాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మొత్తం మీద బీజేపీ కనుక కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే దేశానికి చాలా నష్టదాయకమని కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆపరేషన్ ఆకర్షని బీజేపీ పార్టీ మొదలు పెట్టబోతున్నట్టు, కానీ ఇందులో రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరిని ఏదైతే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా వారు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.